పల్నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? కాదు, వైల్డ్ ఫైర్. దమ్ముంటే పట్టుకోర షెకావతు, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. మళ్ళీ భుజాన గొడ్డలేసే కూలిగా పోతారని నేను అడుగుతా. ఈ పుష్ప 2 తర్వాత లైఫ్ ఎలా ఉంది? అంటే నా పేరునే మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే. లైక్ నా పేరు మీసం సురేష్ అని చెప్పి అందరికీ తెలుసు. చాలామంది ఇప్పుడు అంటే ఆడియన్స్కి కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి నాకు పేరు తెలియకుండే, మామూలు సురేష్ అని తెలుసు. ఎక్కడికి వెళ్ళినా పుష్ప 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 సురేష్ అంటున్నారు. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, నేను అంతకుముందు చాలా సినిమాలు చేసి ఉన్నాను. ఆ సినిమాలకి రికగ్నైజ్ పబ్లిక్లో రాలేదు. మామూలు సినిమా ఇండస్ట్రీ వరకు తెలుసు నేను యాక్టర్ని అని చెప్పేసి వస్తుంది. పుష్ప 1లో జస్ట్ చిన్న క్యారెక్టర్, అవును, చిన్న సీన్ ఏంటంటే ఎవరెవరు చదవరా అని చెప్పేసినప్పటికీ ఏముంది, మునమ్మ పాగాల రవే మోనమ్మ మొత్తం నిన్నను మొత్తం రైసెస్ సబ్ దగ్గర 120 మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువుంటే అప్పుడు అలా చదువుతుంటే తను కొడుతుంటారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ క్యారెక్టర్ ఇంత లెంత్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్ సీన్ వరకే నాకు చెప్పారనమాట. నేను ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఏమో అంటే అది కూడా షూట్ జరుగుతుంది. డైరెక్టర్ గారు నన్నే కావాలి అడిగారట. వాడు కావాలి నాకు, వాడు భలే అవుతాడు, వాడి స్లాంగ్ అది బాగుంటుంది. ఇక్కడ తర్వాత మనీది అది 30 లక్షలు 40 లక్షలు జీతము లంచము సర్వీస్ అని చెప్పి వాళ్ళ మొత్తం అమౌంట్ ఇచ్చేస్తుంటాం. సో ఆ సీన్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఉండి సర్వీస్ ఎంతకాలం ఉండదు? 3 ఏళ్ళు. 33,05,600. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అంటూ కూడా చాలామంది ఆర్టిస్టుల లైఫ్ అనేది కూడా కంప్లీట్గా మార్చేసింది. ఎస్, అందులో లైఫ్ మార్చేసిన ఆర్టిస్టులలో ఒకరు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. ఆయనే మీసం సురేష్ అన్న. ఆయన చూడగానే అరే అన్న మీరా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా గుర్తుపట్టడం అనేది కూడా చాలా ఉంది. మంచి మంచి మూవీస్ అనేది కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి మీసం సురేష్ అన్న ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అన్నతోనే మాట్లాడదాం, లైఫ్ ఎలా ఉంది, ఎలా పరిగెడుతుందా అనేది. అన్న నమస్తే. నమస్తే అన్న. అండ్ ఇంట్రడక్షన్లో ఇచ్చింది కరెక్టే, పరిగెడుతుందా? కరెక్ట్ అన్న, మామూలుగా కాదు. ఎక్కడ పడిపోతామో అని చెప్పేసి వెనక ముందు చూసుకుంటూ పరిగెడుతున్నా. ఓకే, ఇంతకుముందు మనము మోటార్ బైక్ మీద వెళ్ళే కెరియర్, సో ఇప్పుడు కాస్త కార్ ఎక్కిందా? ఎస్, కార్ ఎక్కేసింది. ఓకే, సో ఇంతకు ఈ పుష్ప 2 తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ అంటే పుష్ప 2కి ముందు వేరే ఉందన్న. పుష్ప 2తో అంటే నా పేరునే మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే. లైక్ నా పేరు మీసం సురేష్ అని చెప్పి అందరికీ తెలుసు. చాలామంది ఇప్పుడు అంటే ఆడియన్స్కి కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి నాకు పేరు తెలియకుండే, మామూలు సురేష్ అని తెలుసు. సో మీసం సురేష్ అని తెలియదు వాళ్ళకి, అంటే ఇండస్ట్రీ వరకే మీసం సురేష్ అని తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే పుష్ప సురేష్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పుష్ప 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 సురేష్ అంటున్నారు. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, నేను అంతకుముందు చాలా సినిమాలు చేసి ఉన్నాను. ఆ సినిమాలకి రికగ్నైజ్ పబ్లిక్లో రాలేదు. మామూలు సినిమా ఇండస్ట్రీ వరకు తెలుసు నేను యాక్టర్ని అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు పబ్లిక్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళే పుష్ప పుష్ప యాక్టర్, సెల్ఫీ దివనా, సెల్ఫీ ఇవ్వండి ప్లీజ్, అలా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన కానీ ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సినిమా లవర్స్ ఎవరైతే ఉంటారో, సినిమా చూసిన వాళ్ళందరూ బాగా నన్ను గుర్తుపట్టడం, రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అది చాలా అంటే అంత హ్యాపీనెస్ మనం అంటే యాజ్ యాక్టర్గా అదే కదా కోరుకునేది. చాలా హ్యాపీనెస్గా ఉంది. సో మొత్తానికి అయితే పుష్ప 2 సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతా బాగుంది. పుష్ప 1లో జస్ట్ చిన్న క్యారెక్టర్, చిన్న సీన్ ఏంటంటే ఎవరెవరు చదవరా అని చెప్పేసినప్పటికీ ఏముంది, మునమ్మ పాగాల రవే మోనమ్మ మొత్తం నిన్నను మొత్తం రైసెస్ సబ్ దగ్గర 120 మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువుంటే అప్పుడు అలా చదువుతుంటే తను కొడుతుంటాడు. యాక్చువల్లీ దాని తర్వాత దాని బిఫోర్ సీన్లో ఒకటి ఉండే, అండ్ నేను యాక్చువల్లీ ఇంటి దగ్గర ఫ్రెండ్ అనమాట. అది ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. ఆ ఒక్క సీన్ మాత్రమే ఉంది. కానీ పుష్ప 1లో అయితే చిన్నది, అవును. కానీ పుష్ప 2 వచ్చేటప్పటికి మాత్రం క్యారెక్టర్ పెరిగింది. సో ఆ డబ్బులు అది ఇది ఆ స్టేచర్ పెరిగిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా
మీ క్యారెక్టర్ ఇంత లెంత్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్ సీన్ వరకే నాకు చెప్పారనమాట. నేను ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఏమో అంటే అది కూడా షూట్ జరుగుతుంది. డైరెక్టర్ గారు నన్నే కావాలి అడిగారట. వాడు కావాలి నాకు, వాడు భలే అవుతాడు, వాడి స్లాంగ్ అది బాగుంటుంది, ఇక్కడ మనీ దగ్గర వాడిని పెడితే చాలా బాగుంటుంది పోలీస్ స్టేషన్లో అంటే. నాకు యాక్చువల్గా ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను నేను. సరే ఇంకా సార్ పిలుస్తున్నారు కదా అని చెప్పేసి వేరే అన్ని వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోగానే అది 7-8 days జరిగింది షూట్ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ సెటప్లో. అదంతా అంటే చాలా వేరే డైలాగ్స్ కూడా చాలా ఉండే, అంతా కొంచెం ట్రిమ్ అయింది. తర్వాత మనీది అది 30 లక్షలు 40 లక్షలు జీతము లంచము సర్వీస్ అని చెప్పి వాళ్ళ మొత్తం అమౌంట్ ఇచ్చేస్తుంటాం. సో ఆ సీన్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఉండి నీకు చెప్పారా మన వాళ్ళు అన్నాడు. ఏంటి సార్ చెప్పలేదు, నువ్వు ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనేది, వేరే సినిమాలు ఏం ఒప్పుకోకు అన్నాడు. అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వేరే సినిమాలు ఉన్నాయి. సరే అని చెప్పేసి ఆలోచించి ఇంకా సార్ పిలిచినప్పుడల్లా వెళ్ళిపోవడం జరిగింది. వేరే సినిమాలు కొన్ని వదిలేసుకోవడం జరిగింది. కానీ ఇందులో చాలా మంచి క్యారెక్టర్ నాది. అండ్ దట్టు నాకు సాంగ్లో కూడా స్పేస్ ఇచ్చారు. కిసక్ సాంగ్లో కిస్ కిస్ కిసక్ అనేది, అండ్ రష్మిక గారు పక్కన ఒక 2-3 స్టెప్స్, అండ్ శ్రీలీల గారు వచ్చేసి హిప్హాప్ చేస్తే పడిపోవడం, ఫోటోలు కానీ మార్ఫింగ్ చేశారంటే దెబ్బలు పడతారు అనేసి ఆ లిరిక్లో పడిపోవడం, అది చాలా అంటే ఆ సాంగ్లో ఒక 3-4 times కనిపించడము నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. దట్టు క్యారెక్టర్ అండ్ సాంగ్ అండ్ లాస్ట్లో డబ్బులు చూసి పడిపోవడం. అండ్ హీరో గారితో పాటు చాలా సీన్లలో ట్రావెల్ అవుతాను. లైక్ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్ అనేది మీరు కూడా చెప్పండి రా అంటే నేను ఇటువైపు ఫ్రెండ్స్ అందరు ఉంటారు అటువైపు, అది ఒకటి. అండ్ సెల్యూట్ కొట్టండి రా అంటే వచ్చి సెల్యూట్ కొట్టేది, అవన్నీ చాలా బాగా రికగ్నైజ్ అయ్యాయి ఆడియన్స్లో కూడా. నేను కూడా అంత ఉంటుంది అనుకోలేదు, ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ అయిపోతే ఇంకా ఒకే సీన్ ఏమో అయిపోయింది అనుకున్నాను. కానీ చూస్తే ఆల్మోస్ట్ సినిమాలో మళ్ళీ క్లైమాక్స్లో కూడా పెట్టాడు. అంటే లైక్ హీరో గారితో పాటు పెళ్ళికి రావడము అవన్నీ, అంటే క్లైమాక్స్లో ఉండడం కూడా ఇంకా ప్లస్ పాయింట్. ఎందుకంటే సినిమా అయిపోతుంటే కూడా చూసి మళ్ళీ గ్రూప్ ఫోటోలు కూడా మా అందరినీ పెట్టడము, యాజ్ ఏ అకౌంటెంట్గా అంటే హీరో ఫ్రెండ్గా ఉన్నాడు అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం చాలా హ్యాపీనెస్ అనిపించింది. కానీ ఈ చిత్తూరు స్లాంగ్ మాట్లాడడం ఎలా అసలు? మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడే హైదరాబాద్, తెలంగాణ. అండ్ హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే హైదరాబాద్ నేను పుట్టి పేరు బాగున్నాను బాబు హైదరాబాద్. సో నాకు స్లాంగ్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. మీకు తెలిసి హైదరాబాద్ అంటే మినీ ఇండియా. మనకు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. అలా నాకు చిన్నప్పటి నుంచి ప్లస్ పాయింట్ ఏమైందంటే చిత్తూరు ఫ్రెండ్స్ కానీ, అండ్ ఈస్ట్ గోదావరి ఫ్రెండ్స్, వైజాగ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా స్కూల్ కాలేజ్ అండ్ మామూలుగా చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉండడం. స్లాంగ్స్ అంటే ఎవరు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడుతుంటా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. అది నాకు చాలా ప్లస్ పాయింట్. ఇక్కడికి వెళ్ళగానే చిత్తూరు స్లాంగ్ అన్నారు. సార్ మీరు ఒకసారి చెప్పండి నేను చెప్పేస్తాను అన్నాను. అనగానే అది చెప్పారు, పాకాలరా వేమునమ్మ అలా చెప్పగానే నేను అప్పుడే పలికేదారు చాలా బాగా. అప్పుడే అన్నారు డైరెక్టర్ గారు, అరే ఇంత బాగా పలుకుతున్నా, మీ తిరుపతి అన్నారు. లేదు సార్ నాకు ఇస్తే చెప్పగలుగుతాను ఏ స్లాంగ్ అయినా, అది ఉందండి అంటే ఓ సూపర్, చాలా వెల్ టాలెంటెడ్ అది అని సార్ గుర్తుపెట్టుకొని మరి సెకండ్లో పిలిచారు టూర్. ఓకే, కానీ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా సెకండ్లో అయితే బాగుంది. టోటల్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నారు మీరంతా? పుష్పకు వర్క్ చేసింది వర్కింగ్ డేస్ అంటే యాక్చువల్గా మీకు షూట్ జరిగిన రోజులు మమ్మల్ని పిలిచి అంటే కొన్ని సీన్లలో వాడేవాళ్ళు, కొన్ని సీన్లలో వాడకపోయినా మేము సెట్లో ఉండేవాళ్ళం. ప్రతి సీన్ అంటే ఆల్మోస్ట్ సినిమాలో జరిగిన దాంట్లో ఒక 80% షూట్ మొత్తం ఉన్నాము. కొన్ని ఫైట్ సీక్వెన్స్ అందులో జపాన్ సీక్వెన్స్లో లేము, కొన్ని వాటిట్లో లేము, కానీ మిగతా సీన్స్లలో ఆల్మోస్ట్ అన్ని సీన్స్లలో అంటే సీన్లో లేకున్నా పక్కన సెట్లో కూర్చొని ఉన్నాను అనమాట, చూస్తూ ఉండడం అవన్నీ ఉన్నాయి. పుష్ప సాంగ్లో కూడా ఉంటాం యాక్చువల్గా మేము. కొన్ని పెళ్లి సీన్లో చీకట్లో కనిపించాం, హీరో గారు పక్కన ఉంటాం. ఇప్పుడు HD వచ్చింది కాబట్టి నెట్ఫ్లిక్స్లో క్లియర్గా కనిపిస్తాం. ఇంకా కొన్ని షార్ట్స్ ఉండే అవి కొంచెం ట్రిమ్మింగ్లో ఎగిరిపోయాయి. కానీ ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ OTTలోకి వచ్చింది అండ్ థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత కూడా యూజువల్గా పుష్ప 2 మూవీ థియేటర్లో చూసేటప్పుడు అరే ఇక్కడేమో పడిపోతాడు, మళ్ళేమో సడన్గా అదేదో కళ, అది మేము కళ అనుకోవాలా నిజం అనుకోవాలన్నా తెలియదు. కానీ ఎక్స్టెండెడ్ వర్షన్ వచ్చిన తర్వాత అర్రే ప్రేక్షకులు కూడా అర్రే సూపర్ అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్ మీరు అడిగిన థాట్ నేను చాలామంది అడిగారనమాట. అంటే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది, ఇది కట్ షార్ట్ ఇది అని అర్థమైపోద్ది. ఆఫ్టర్ అంటే మన ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకి కామన్ పీపుల్ కొందరు ఉంటారు, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కొందరికి నార్మల్గా వాళ్ళకి ఏంటంటే క్లుప్తంగా అర్థం కావాలి,
ఎందుకు పడ్డాడు, ఏమయ్యాడు అని నన్ను చాలా మంది అడిగారు. తర్వాత రీలోడెడ్ వర్షన్ వచ్చిన తర్వాత ఓహో ఎందుకా అది వెళ్ళడము అదంతా క్లియర్గా చూపించడం, మళ్ళీ అందులో నుంచి లేవడము, మళ్ళీ వాళ్ళని కొట్టడము, ఏదైతే మనీ అసలైన అది ఉందో 5,000 కోట్ల కోసం వెళ్ళడం, అది మళ్ళీ పంపించడం, అది నేను చూసి పడిపోవడం, 5,000 కోట్లు ఒకేసారి చూడగానే ట్రక్ చూసి పడిపోవడం, అదంతా క్లియర్గా ఇచ్చాడు అనమాట. అంటే అది అని. అండ్ విలంది కూడా ఉంది కదా హమీద్ది, హమీద్ సీన్ కూడా చేజింగ్ అవన్నీ క్లియర్గా ఇచ్చారు. జక్కారెడ్డి అవన్నీ ఇంకా చాలా చాలా సీన్స్ పే ఆఫ్ అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు. అవును, చాలా క్లుప్తంగా వివరించాడు. యూజువల్గా మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలలో కూడా కొన్ని లీక్స్ అనేది కూడా బయటకు వస్తూ ఉన్న టైంలో ఏంటంటే పుష్ప 2 మూవీ వేరే వర్షన్ ఉంది, సో 3 అనేది లేదు, సో ఇంకో వర్షన్ ఉండేది అట్లా అని అన్నారు. ఇది నిజమేనా? అంటే వర్షన్ అది డైరెక్షన్ టీంకి వాళ్ళకి తెలుసు. మాకు జరిగింది మాత్రం ఏంటంటే డైరెక్టర్ గారు కొన్ని ప్రతిదీ 2 వర్షన్స్గా తీసేవారు. అంటే ఇప్పుడు ఈ సీన్ ఇలా అనేసి తీసేవారు, ఇంకో సీన్ కూడా తీసేవారు. అంటే కొన్ని సీన్స్ మాత్రమే అలా తీసినప్పుడు ఆ సీన్ అంటే ఇది లాస్ట్కి ఇది బెటర్మెంట్ అనుకుంటే ఇది ఉంచేవారు, లేదంటే సెకండ్ చేసిన బెటర్మెంట్ అంటే అది ఉంచి ఇది తీసేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మురళీధర్ గౌడ్ ఉన్నారు, తను పుష్ప 2లో ఉన్నాడు, మీరు గమనించి అదే సాంగ్లో ఉంటాడు. పుష్ప మీ చెల్లి బంగారం తీసుకుందని సాంగ్లో అంటాడు, డబ్బులు ఎవరిస్తారు దుడ్డు కదా. అవును, ఆయన సీన్ యాక్చువల్లీ ఆయన ఉంటుంది సీన్ అనమాట. ఆ బంగారం సీన్ సీక్వెన్స్ నాతో ఉంటుంది, అంటే హీరో గారితో పాటు ఉంటుంది. అది లేదు అంటే అది మంచి సీన్, అది బంగారంకి సంబంధించింది. అలాంటి సీన్లు చాలా ఉన్నాయన్నమాట. అలా వర్షన్స్ తీస్తాడనమాట సార్ ఏమనుకుంటాడు, అదే మాస్టర్ మైండ్ అంటారు కదా, ఆ మాస్టర్ మైండ్గా కొన్ని 2 వర్షన్స్ తీస్తాడు. కొన్ని నచ్చనివి తీసేసి మంచి అంటే ఏదైతే ఉందో బెటర్మెంట్గా అది పెడతాడు అనుకుంటున్నాను నేను. ఓకే, అలా కొన్ని లైక్ ట్రిమ్మింగ్లు ఇప్పుడు రీలోడెడ్ ఎలా యాడ్ చేశారో అలా ఇంకొన్ని మిగిలిపోయి ఉన్నాయి, అవి కొన్ని అలా ట్రిమ్మింగ్లో ఎగిరిపోయాయి. ఓకే, సో అది కూడా వచ్చినట్టు ఇంకెలా ఉండేదో. ఇప్పటికే 3 hours 40 minutes అయినా చూస్తున్నారు హ్యాపీగా, కానీ ఇంకా మరీ ఎక్కువైతే బాగుండదు. నైస్. అండ్ సురేష్ అన్న, మీరు ఇంతకుముందు చాలా మూవీస్ అనేది కూడా చేశారు. సో యూజువల్గా ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ద మెయిన్ ఫస్ట్ మూవీ ఏంటి? సో ఎందుకు ఇండస్ట్రీలోకి రావాలని అనిపించింది? యాక్చువల్గా నాది ఇండస్ట్రీలోకి రావాలనిపించలేదు, నన్ను ఇండస్ట్రీ యాదృచ్ఛికం అయస్కాంతం అంటారు కదా, పట్టి లాగేసింది. నేను పుట్టి ఏందో అది చాలామంది అంటారు యాదృచ్ఛికంగా జరిగింది అనేసి అంటారు కదా, సో అలా జరిగిందనమాట. నేను పుట్టి పెరిగిందంతా ఇండస్ట్రీలో, అంటే నేను ఉండే లొకేటెడ్ ఈసబ్గూడ. సో నా చుట్టుపక్కల ఉండేదంతా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కానీ సినిమాకి ఫీల్డ్కి సంబంధించిన డిఓపీస్ అండ్ మేకప్ మ్యాన్స్ 24 క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ పెద్దోళ్ళు కాకుండా మీకు తెలుసు కదా కృష్ణనగర్, ఈసబ్గూడ, ఈ మోతీనగర్ ఈ టైప్. సో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. నేను మామూలు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అలా కూర్చొని ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళ సినిమాలలో ట్రై చేసేవాళ్ళు, పక్కన రూమ్లో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. వెళ్ళి మాట్లాడుతుంటే అన్నయ్య నేను ఇట్లా ఆడిషన్కి వెళ్తున్నాను రావచ్చు కదా, మీరు అసలు నిజంగా ఆర్టిస్ట్గా ఉంటారు అలా నన్ను చాలామంది అన్నయ్యాలు. మనకి ఎందుకు భయ్యా ఆ సినిమాలు, నేను మంచి హ్యాపీగా చదువుకుంటున్నా, ఎంబీఏ అయిపోయాని జాబ్ చేసుకుంటా అనేవాడిని. ఎంబీఏ చేస్తున్నాను, ఎంబీఏ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సమ్మర్ హాలిడేస్లో సరే చూద్దామని చెప్పి మన రామనాయుడు స్టూడియోకి వెళ్ళా ఫ్రెండ్ ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తే. నేను వెళ్ళాను, జరుగుతుంటే దృశ్యం మూవీకి ఆడిషన్ దృశ్యం అని కూడా తెలియదు నాకు, అసలు వెంకటేష్ బాబు అని కూడా తెలియదు. మనోడు ఆడిషన్ ఇచ్చాడు, నేను అలా కూర్చొని ఉన్నా. అసిస్టెంట్ డైరెక్టర్ తమిళ్ అతను, తమ్మి నీ ఇలా అదే ఏదో తమిళ్ అన్నాడు ఆడిషన్ అంటే అన్నాను నేను. రండి అన్నాడు, ఏం చేయాలి అని అడిగా. అంటే ఇట్లా హోటల్లో పనుడి క్యారెక్టర్ ఉంది చేయండి అంటే గుర్తు తెచ్చుకో, మామూలు హోటల్లో ఉంటారు కదా సర్వర్. సరే చేసా, మామూలుగా గుర్తు తెచ్చుకొని చేసేసా. అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది, ఒక 3-4 days తర్వాత కాల్ వచ్చింది. మా ఫ్రెండ్కి రాలేదు, నాకు వచ్చింది. మీరు సెలెక్ట్ అయ్యారు, ఇలా కేరళకి వెళ్ళాలి, కేరళలో షూటు, వెంకటేష్ బాబు హీరో అన్నారు. అమ్మ వెంకటేష్ బాబు మనం అన్ని రోజులు థియేటర్లో చూసాము, వెంకటేష్ బాబుతో షూటింగ్ అంటున్నారు, క్యారెక్టర్ అంటున్నారు. నాకు అసలు క్యారెక్టర్స్ ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటో, కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటో, లేకపోతే సపోర్టింగ్ యాక్టర్, ఇలా డిఫరెన్స్ ఉంటాయి కదా, అసలు అది కూడా తెలియదు నాకు అప్పట్లో. మళ్ళీ వెళ్తే అసలు కనిపిస్తాము కనిపించము, అసలు డైలాగ్ ఉంటుందో ఉండదు ఏంటో అసలు ఏం తెలీదు. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పా, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా ఫ్రెండ్స్ అన్నారు, అన్న ప్లీజ్ అన్న వెళ్ళన్న, మేము 2-3 years నుంచి ట్రై చేస్తున్నాం, మాకు ఇంత అవకాశాలు రాలేదంటే ఆలోచించా. ఇంట్లో చెప్పా, కేరళ అంటున్నారు, సో కేరళ టూర్ అన్న వద్ది. నేను అంతకుముందు అయ్యప్ప స్వామి మాల వేసుకొని వెళ్ళాను కానీ సివిల్లో వెళ్ళలే, సో వెళ్దామని చెప్పేసి వెళ్ళా. వెళ్ళిన తర్వాత చూస్తే వెంకటేష్ బాబు గారు అలా చూసుకుని నించు ఫస్ట్ డే ఇలా రా అన్నాడు. వెళ్ళగానే ఏంటి అన్నాడు,
ఫోటో కావాలన్నాడు. అవును సార్ అన్న. అనగానే అప్పుడు నా దగ్గర కీప్యాడ్ ఉండే, అందులో దించాడు. ఓకే. దించి ఫస్ట్ ఫోటో వెంకటేష్ బాబు గారితో తీసుకున్నాను. చాలా హ్యాపీనెస్ అది అయిపోయిన ఒక 15-20 మినిట్స్కి సార్తో నా సీన్ ఏరా రఘు టీ అనేసి అంటారు. నేను ఇస్తున్నా అని చెప్పేసి టీలు ఇవ్వడము, ఆ గొడవ జరుగుతుంది. ఆ పోలీస్ అతనితో రవి కాలే గారు అతను నుండి ఏంటి అరే 2 టీ అంటే మీరు డబ్బులు ఇవ్వట్లేదు అని బాబాయ్ మాకు జీతాలు ఇవ్వట్లేదు అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి నన్ను కొడతాడు. కొట్టగానే వెంకటేష్ బాబు ఏంటి వాళ్ళపైన ప్రతాపం చూపిస్తున్నావు అని వాళ్ళిద్దరు గొడవ జరుగుతుంది. ఆ సీన్స్ అండ్ దాని తర్వాత హోటల్లో చాలా ఇదంతా నేనేనా చేసింది అనుకున్నాను. ఫస్ట్ డే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో రోజు చేసాం. అలా మొత్తం 10 డేస్ అక్కడే ఉన్నాను. ఓవరాల్గా 4 డేస్ 5 డేస్ వర్కింగ్ డేస్ చేశా. అయిపోయింది. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఇలా చేశాను అంటే రిటర్న్ అయ్యి వచ్చి ఒక 4-5 డేస్ అలా అయింది. అక్కడ నుంచి వేరే ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ నా నంబర్ తీసుకున్నారు. అందరు తీసుకొని వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా వేరే సినిమా ఉంది, ఇలా వెళ్ళు, అది వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్తున్నారు నన్ను. ఇదేంటి ఇన్ని ఆఫర్స్ వస్తుందో మా ఫ్రెండ్కి చెప్పా, అరే వెళ్దాం పదా అని చెప్పి నేను వాడిద్దరం వెళ్ళాను. వెళ్ళగానే టప నాకు కంటిన్యూస్గా ఆఫర్స్ వచ్చాయి. ఆ సినిమా ఈ సినిమా అనుకుంటూ వన్ సీన్ చేస్తున్నాను. అప్పుడే జాబ్ వచ్చింది నాకు. యాక్చువల్గా నేను ఫ్లోర్ పైన ఉండే, మన జెన్ప్యాక్లో చేశాను. ఫ్లోర్ పైన నన్ను ట్రైనింగ్ పీరియడ్లో ఉండే. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనీ ఇచ్చారు నాకు ఇక్కడ. ఏమన్నా అమ్మ ఇంత మనీ వస్తుంది, ఇక్కడేమో 2-3 months శాలరీ, ఇక్కడ జస్ట్ 8-9 గంటలు కొట్టించుకున్నా కానీ అంత రాదు కదా అని అప్పుడు నా మైండ్ సెట్ మొత్తం తిరిగిపోయింది. ఈ జాబ్ ఏంటి, ఇదేదో గట్టిగా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా సినిమాలు కంటిన్యూస్గా దట్టు అప్పుడే దృశ్యం రిలీజ్ అవ్వడము. దాని ముందు ఫస్ట్ వేరే రిలీజ్ అయ్యాయి, కానీ దృశ్యం తర్వాత రిలీజ్ అయింది. అంటే మీకు ఫస్ట్ మూవీ చేసింది దృశ్యమైన కానీ వేరే రిలీజ్ అయ్యాయి. వేరే రిలీజ్ అయ్యాయి. 1 scene గుర్తింపు వచ్చింది దృశ్యం. మళ్ళీ దట్టు దృశ్యం 2లో కూడా మళ్ళీ సీన్ నాతోటే రీఓపెన్ చేస్తారు. దృశ్యం 2 OTTలో వచ్చింది, థియేటర్లో రాలేదు కరోనా టైంలో. అప్పుడు కూడా మళ్ళీ నేను షాక్ అయింది ఏంటంటే దాదాపు మేము 8 years 10 years తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అలువాయ్ అని ఉంటుంది కేరళలో. సేమ్ సెట్, సేమ్ అదే హోటల్, సేమ్ అసలు ఇంత చెక్కు చెదరలే. షాక్ అయిపోయాను నేను. అదే లొకేషన్లోకి వెళ్ళి అబ్బా అసలు ఇన్ని రోజులు అసలు ఉంచాలి అంటే కొంచెం చేంజ్ అయిందంటే కానీ మళ్ళీ సెట్ చేశారు. అదే లొకేషన్ సూపర్గా ఉండే. ఓ బాగుందని అక్కడ మళ్ళీ రీఓపెన్ సీన్ నేనే చెప్తాను. గత కొన్నేళ్ళుగా రాంబాబు అనుమానాస్పద సిచ్యువేషన్లో కనిపించాడని పోలీసులు మళ్ళీ రీఓపెన్ చేశారు బాబాయ్ అని చెప్పి హోటల్లో అందరికీ టీ ఇచ్చుకుంటూ అక్కడ సీన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దృశ్యం 2 స్టార్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ అక్కడక్కడ ఉంటాయి మళ్ళీ. సో అది అప్పటి వరకు నేను దృశ్యం బాగా రికగ్నైజ్ అయింది అనుకున్నాను. దట్టు సీత, తేజ గారిది సీత వేసాను. నేనే రాజు నేనే మంత్రి, అందులో చిన్న క్యారెక్టర్ అయినా బాగా ఇంపాక్ట్ వచ్చింది. అలా కొన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. భలే మంచి రోజు, బ్రాండ్ బాబు, ఇంకా చాలా దాదాపు 50-60 మూవీస్ ఉన్నాయి. 50-60 మూవీస్ చేసిన తర్వాత ఇప్పుడు పుష్ప ఏదైతే పెద్ద మూవీ అనడానికి కారణం ఇదే. అంటే మనం ఈ మూవీలో ఇలా కనిపించడంతో మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయాం ఒకేసారి. మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళినా పుష్ప 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 ఇదే తిరుగుతుంది. పుష్ప సురేష్ పుష్ప. అరే అమ్మ ఇన్ని రోజులు కష్టపడింది అంటే ఎక్కువగా నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం చేసావు బాబు, దృశ్యమా, ఓకే దృశ్యంలో ఆ క్యారెక్టర్ అలా అడిగా. ఇప్పుడు నేను ఒకవేళ పిలిచినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా పుష్పలో చేశాడు, మనం మంచి క్యారెక్టర్ చేశాడు, అవసరం లేకుండా పోయింది. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు ఎవరో ఒకరు కాల్ చేసే పిలుస్తున్నారు, భయ ఇట్లా మేము ఇట్లా క్యారెక్టర్. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను, మంచి ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ షూట్ జరుగుతున్నాయి. అండ్ ప్రెజెంట్ ఇంకా ఒక 4 మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కూడా మంచి మూవీస్, మంచి పేరు వచ్చింది. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రీసెంట్గా అంటే హత్య అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది వైఎస్ జగన్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా, ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. అండ్ దాని తర్వాత రాచరికం అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది కూడా అప్సరా రాణి, వరుణ్ సందేశ్ వాళ్ళు మెయిన్ లీడ్ చేశారు. విజయ్ శంకర్ అని కూడా అతను కూడా లీడ్ చేశారు. అందులో మంచి క్యారెక్టర్ చేశాను. అందులో కూడా నాకు అంటే ఆ సీన్స్ రాగానే వాళ్ళందరూ నాకు తీసి ఇన్స్టాలలో పోస్ట్ చేయడం, నాకు ట్యాగ్ చేయడం, అన్న సూపర్గా ఉందని. అది దాదాపు మిలియన్స్లలో వ్యూస్ వెళ్ళిపోవడం, అది కొంచెం ప్లస్ అయింది. అండ్ రీసెంట్ ఇంకోటి నేను ఎప్పుడు చేయండి హర్రర్ జోనర్ చేశా, మన భవానీ వాట్. మీ అందరికి తెలుసు గణేష్ రెడ్డి అని, మన వదినమ్మ సీరియల్ తోటి చాలా సీరియల్స్లలో మంచి పేరు వచ్చింది. వదినమ్మతో బాగా రికగ్నైజ్. తను ఫస్ట్ అనుకుంటా డెబ్యూ మూవీ అనుకుంటా, అందులో అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. అందులో కూడా హర్రర్ జోనర్గా చేశాను. అందులో భయపడ్డాలు, దయ్యంతో సీక్వెన్సెస్ చాలా ఎంజాయ్, అంటే ఆడియన్స్ చాలా మంది చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట.
అది కూడా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఓటీటీలో కూడా రాబోతున్నాయి. అండ్ ప్రెజెంట్ ఇంకోటి ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్కి దగ్గరలో ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ ఒకటి దండోరా అని చెప్పేసి మన శివాజీ గారు, నవదీప్ గారు అండ్ రవికిషన్ గారు వీరుపక్షలో చేశారు కదా అండ్ సీరియల్గా, తను అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నేను షాక్ అయ్యా డైరెక్టర్ గారు. అది ఇంకా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. అండ్ దావత్ అని చెప్పేసి కంచరపాలెం మూవీ ఉంది కదా, అందులో మోహన్ భగవత్ అని ఉంటాడు, అతని ఫ్రెండ్ క్యారెక్టర్ దావత్ మూవీలో చేస్తున్నాను. ఈ ప్రెజెంట్ ఆ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ డేట్స్ ఉండడం వల్ల వాటిని వదులుకోవడం కూడా జరిగింది, కొన్ని చిన్న వేరే ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే, మంచి ప్రామినెంట్ రోల్స్ అనేది కూడా చేసుకుంటూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ఎంబీఏ చేశారు కదా? అవును, ఎంబీఏ చేసి జాబ్ చేస్తూ, సో అంటే ఈ ఫీల్డ్లోకి టర్న్ అవ్వడానికి ఆ ఫస్ట్ వచ్చిన రెమ్యునరేషన్ చూసిన బాగా 100%. అంటే నాకు మనీ అంటే ఇప్పుడు మామూలుగా మనకు రోజువారీ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ కావాలి, ఫుడ్కి తగ్గట్టు మనీ కావాలి. సో ఆ మనీ అంటే మనం ఇంత కష్టపడితే ఇక్కడ ఇంత వస్తుంది, ఇక్కడ ఇలా చేస్తే ఇలా వస్తుంది. దట్టు నేను ఎక్కడ కోర్స్ తీసుకోలేదు, యాక్టింగ్ కోర్స్ కానీ ఇలాంటివి ఏం చేయలేదు. కాకపోతే నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ లేదు. స్కూల్లో, కాలేజ్లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే యాన్యువల్ డేస్ అలా ఉంటాయి కదా, పార్టిసిపేట్ చేసేవాడిని. కృష్ణుడు వేషాలు కానీ అలాంటివి, అంటే లైక్ ఏమైనా డ్రామాటిక్ మైమ్ అలాంటివి ఉన్నప్పుడు, లైక్ డిగ్రీ ఎంబీఏలో కూడా చేశాను నేను. అంటే అలా పార్టిసిపేట్ చేస్తూ అది ఉండడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ లేదు. దట్టు చాలామంది అంటే ఫస్ట్ అనుకున్నాను, అన్నారనమాట మా ఫ్రెండ్స్, అరే ఇట్లా కెమెరా పెట్టగానే భయపడిపోతారు, మాకు షివరింగ్ వస్తుంది, భయపడతాం, మేము కోర్స్ చేసాము, మేము అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో చేసాం, ఈ ఇన్స్టిట్యూట్లో చేసాం, కానీ మాకు భయం వేస్తుంది, మరి నువ్వు ఎలా అని ఫస్ట్ దృశ్యంకి వెళ్ళే ముందు నాకు కొంచెం భయపట్టించారు. వెళ్ళిన తర్వాత చూసా, నాకు నార్మల్ అనిపించింది. కాకపోతే స్టేజ్ ఇక్కడ కెమెరాస్ అవి ఉంటాయి. ఫస్ట్ నాకు తెలియదు, అడిగాను అనమాట, సార్ కెమెరా లుక్ ఎక్కడ ఇవ్వాలి. అలా ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని సినిమాలకి సార్ లుక్ ఎటువైపు ఇవ్వాలి, ఎటు చూడాలి సార్ అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. అలా నాకు అలవాటు అయిపోయింది. ఓకే, నైస్. అంటే కమింగ్ టు ద ఫ్యామిలీ వైజ్, సో మ్యారీడా? మ్యారీడ్ అంటే రీసెంట్గా జరిగింది మ్యారేజ్. ఇది పుష్ప తర్వాత అంటే పుష్పాలోనే జరిగింది. పుష్పాలోనే జరిగింది. ఓకే, సో రాజమౌళి గారి సినిమాల్లోనే అనుకుంటా బర్త్డేలు, పెళ్ళిళ్ళు అన్ని ఒకసారి జరిగిపోతుంటాయి. అందులో నాతో పాటు వేరే యాక్టర్స్ కూడా చాలా మంది అందులో. అది దాదాపు 3 years జరిగింది పుష్ప 2. మీకు ఐడియా ఉన్నట్టు 3 years అంటే షెడ్యూల్ వైజ్. సో ఆ గ్యాప్లో లేకపోతే ముందు ఇంకోటి దట్టు కొందరిది పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు ఎండింగ్, అంటే రిలీజ్కి వచ్చేసరికి, రిలీజ్కి ముందు అలా చాలా జరిగాయి. ఓకే, సో ఇంతకు వదినమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. సో ప్రజెంట్ అంటే అయితే హ్యాపీ ఫ్యామిలీ గోయింగ్ ఆన్. అంటే ఇలా మూవీస్కి వస్తా అన్నప్పుడు డాడ్ కానీ మమ్ కానీ అబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు? అంటే మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా అంటే ఒక 10 years బ్యాక్ అలా ఫస్ట్ సినిమాలు అంటే వద్దంటారు. అవును. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతా బాగా సెటిల్. అంటే సినిమాలు అంటే ఒక మంచి ఈ బల్గం, అర్జున్ రెడ్డి ఇలా అంటే కొన్ని సినిమాలు రావడంతో కూడా వీళ్ళు కూడా చూడడం బాగా అలవాటు అయిపోవడం, అరే మంచి పేరు వస్తుంది అనే విధంగా ఉన్నా. అప్పుడు స్టార్టింగ్లో నాకు కూడా వద్దన్నారు, మనకి ఎందుకు సినిమాలు, వాళ్ళు మనకి ఇవ్వరు, ఇచ్చిన ఏదో బ్యాక్గ్రౌండ్లో వేస్తారు, నువ్వు కనిపించవు చేయవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తానేమో అనుకున్నారు. నాకు కూడా ఫస్ట్ ఐడియా లేకుండే, తర్వాత సినిమాలు చేసిన తర్వాత తెలిసి జూనియర్ ఆర్టిస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్, తర్వాత కంపెనీ ఆర్టిస్ట్ అంటే నిలబడ్డం, సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఇస్తారు. అప్పుడు ఓహో నాకు అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. సో నాకు ఇప్పుడు వరకు ఉన్నాయి అన్ని మంచి క్యారెక్టర్సే. అండ్ దట్టు మా వాళ్ళు థియేటర్లో అండ్ టీవీలో చూసిన తర్వాత అందరూ వాళ్ళు వీళ్ళు అంటారు, మీ కూడా అందులో సినిమాలో కనిపించాడమ్మా బాగుంది అది అంటే వాళ్ళు అప్పుడు ప్రౌడ్ అవ్వడం. అప్పటి నుంచి వాళ్ళు బాగానే చేస్తున్నాడు అండ్ మనీ కూడా సంపాదిస్తున్నాడు, అన్నీ ఓకే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూలారు. స్టార్టింగ్లో మాత్రం తిట్టారు, ఎందుకు ఇంత అసలు ఎంబీఏ చదివి జాబ్ చేయకుండా ఎందుకు, వేరే వాళ్ళు చూడు మీ ఫ్రెండ్స్ ఆడు 50,000 శాలరీ, వీడికి 50. కంపారిజన్ ఘోరంగా ఉండేది. నేను అప్పుడు వాళ్ళతో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు, చెప్తుంటే సరేలే అమ్మా సరే. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు నేను ఎంబీఏ చేశాను, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వస్తుంది జాబు, చూస్తే ఒక 2-3 years ఒకవేళ మీరు అన్నట్టుగా ఉంటే ఇట్లా బ్యాక్ వచ్చేస్తాను అనుకున్నాను. కానీ నాకు దేవుడి దయ వల్ల ఏంటంటే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, అసలు గ్యాప్ అనేది దొరకలేదు. మధ్యలో ఒక 3-4 months ఫస్ట్ టైం ఒకసారి 3-4 months అంటే లైక్ 6 months వరకు గ్యాప్ వచ్చింది. అప్పుడు నాకు తెలియదు ఎక్కువగా ఇట్లా ఆడిషన్స్కి వెళ్ళడం. అంటే మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు, పాపం బ్యాక్ వెళ్ళిపోయారు, అవకాశాలు రాక ఊరు వెళ్ళిపోయి. తుని మా ఫ్రెండ్ది, తను వెళ్ళిపోయి మళ్ళీ వ్యవసాయము వాళ్ళది ఏదో బిజినెస్ ఉంటే అక్కడ చూసుకుంటున్నాడు. అరే మామ ఇలా అంటే కొందరు కాంట్రాక్ట్స్ ఇచ్చాడు. వాళ్ళని అడిగితే నీకెందుకు రా, నువ్వు లోకల్ కదా నీకెందుకు అనేవాళ్ళు నన్ను.
సరేలే తెలియదు కదా అని అలా అలా కొన్ని మళ్ళీ కొందరు మంచి ఫ్రెండ్స్ తగిలారు. తగిలిన తర్వాత వాళ్ళు ఇలా ఆడిషన్స్ ఉంటాయి భయ, ఇలా నేను వెళ్తున్నా, ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మంచి క్యారెక్టర్, భలే మంచి రోజు నుంచి ఇప్పుడు వరకు అసలు గ్యాప్ దొరకలేదు. దాని ముందు ఒక 6 months అలా గ్యాప్ వచ్చింది. భలే మంచి రోజు సుధీర్ బాబు గారు, అందులో సాయి కుమార్ గారు పక్కనే ఉంటాను సినిమా. అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ పెక్యులర్ క్యారెక్టర్స్. ఐశ్వర్య గారిది అండ్ సాయి కుమార్ గారు, హీరోయిన్ వేణు అని ఉంటాడు అందులో. వేణు గారి క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. వేణు గారు పక్కన ఇంకొక ఆయన కో డైరెక్టర్, యాక్చువల్ అతను శ్రీరామ్, అతను కో డైరెక్టర్ అందులో క్యారెక్టర్ చేశారు. సో బాడీ ఇంత ఉంటుంది కానీ ఇట్లా ఒక స్టోన్ ఫేస్ వేసుకొని చేసే కామెడీ కానీ. అండ్ నైస్ అన్న, మొత్తానికి అయితే మంచి స్పీడ్లో వెళ్తుంది బండి అయితే. కానీ కమింగ్ టు ద రెమ్యునరేషన్ వైజ్ పెరిగిందా? ఇప్పుడు పెరుగుతుంది కదా మనకి. ఇప్పుడు డేస్ అంటే మనం అప్పుడు ఒక 10 years బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాం కదా. నేను అనేది బిఫోర్ పుష్ప ఖచ్చితంగా పెరిగింది కదా. సో పేరు, డబ్బులు అండ్ అన్ని దానిల పరంగా కూడా ముందుకెళ్తున్నారు. అండ్ మీరు చేసే క్యారెక్టర్స్ అనేది కూడా చాలా పెక్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంకా మీకంటే ఒక డ్రీమ్ రోల్ కానీ అట్లా ఏదన్నా ఉందా? ఏదన్నా డ్రీమ్ రోల్ మీన్స్ అంటే నాకేం లేదు, ఛాలెంజింగ్ రోల్ అంటే ఇప్పుడు నువ్వు చేయగలుగుతావు అంటే రీసెంట్గా ఒకటి విధి అని ఒకటి చేశా. పెన్తో రాస్తే చనిపోతుంటారు కాన్సెప్ట్, అది బాగుంటుంది. ఎవరైనా చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో చూడమని. పెన్తో రాస్తే చనిపోతారు. మహేష్ అచ్చంట ఉన్నాడు కదా, అదే మహేష్ అచ్చంట, రంగస్థల మహేష్, తను నేను హీరో అండ్ హీరోయిన్ మారడమిల్లి అండ్ పేరు సడన్గా గుర్తుకు రావట్లేదు, జాంబిరెడ్డి హీరోయిన్, తను మెయిన్ లీడ్. సో సినిమా పెన్తో రాస్తే చనిపోతుంది. అందులో ఒక డిఫరెంట్ అమృత అయ్యర్ కాదు, పేరు సడన్ గా రావట్లేదు. తను లీడ్ క్యారెక్టర్ చేసింది అనమాట. సో అది అందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశా. అలా డిఫరెంట్ చేస్తున్నాను. అండ్ మెన్షన్ హౌస్ బాయ్స్ అని చెప్పేసి రీసెంట్గా వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. ఆ సిరీస్లో కూడా డిఫరెంట్, అందులో పచ్చబొట్ల దగడియాది అని ఒక క్యారెక్టర్, కామెడీ కమ్ చిన్న దాదాగా, అదొక డిఫరెంట్ క్యారెక్టర్. మళ్ళీ చెప్పండి. పచ్చబొట్ల దగడియాది ఫ్రమ్ బల్కంపేట్. అది బాగా రీచ్ అయింది. అది కూడా అది మిలియన్స్లలో వెళ్ళింది. అది ఒక 3-4 episodes ఉంటాను. అదొక డిఫరెంట్గా చేశాను. అండ్ ఇప్పుడు ఇందాక భవానీ వాడి గురించి మాట్లాడాం, అది హర్రర్ బేస్. అంటే ఎటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినా నేను రెడీగా ఉన్నాను అనమాట. నాకు ఈ టైప్ డైరెక్టర్స్ కూడా చేయించుకుంటున్నాను, అంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్పి నాకు ఇంకా మోటివేషన్ ఇస్తున్నారు. సో నేను ఇంకా హ్యాపీగా చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పా దండోర్, ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత చూడాలి. దండోర్లో అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ క్యారెక్టర్ ఇచ్చాడు నాకు డైరెక్టర్. అది చాలా బాగుంటుంది ఆ సినిమా. అంటే ఇప్పటి వరకు జరిగింది, ఇంకా ఉంది, ఇంకో 1 schedule 2 schedules ఉంది. అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం దాన్ని. అంటే తమిళ్లో జాఫర్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. సో ఏంటంటే మన విక్రమ్ మూవీలో కూడా ఉంటారు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్, లెగ్ కట్ చేస్తాను, గుర్తొచ్చింది. జైలర్లో కూడా ఉన్నారు. జైలర్లో మూవీలో కూడా ఉన్నారు. సో అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. తను కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ నుంచి తన యాక్టర్ టైప్ ఆ పెక్యులర్ గా ఉండేది. సో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ అంటే కథకు కూడా ఒక డిఫరెంట్ గా యాడ్ చేసినట్టు ఉంటుంది. సో మీలో కూడా మేము విలనిజం లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చేయొచ్చు, చూడొచ్చు కూడా. విధి అని చెప్పా కదా, అందులో డిఫరెంట్గా ఉంటుంది, మీరు చూడొచ్చు, ఫ్రీ ఉంటే చూడండి. అందులో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అండ్ ఇప్పుడు చేసే మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి, డిఫరెంట్గా ఉంటాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాలో అంటే ఈ కోణాలు కూడా ఉన్నాయి, ఇలా కూడా చేయొచ్చా, నేను చేయొచ్చా, అలాంటి క్యారెక్టర్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటివి చేపిస్తున్నాడు డైరెక్టర్. నాకు అలాంటివి వచ్చినప్పుడు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తాను. అండ్ హ్యాపీనెస్ కూడా అనిపిస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా నేను చేయగలుగుతాను. అంటే ఇప్పటి వరకు కొందరు చాలామంది, అంటే నాకు లైక్ చెప్తున్నాను ఎగ్జాంపుల్, నాకు ఇప్పటి వరకు నేను మన కోట శ్రీనివాసరావు గారితో ఊరంతా అనుకుంటారా చేశాను. రీసెంట్గా బ్రహ్మానందం గారితో కూడా చేశాను, ఎన్రిచ్ అని యాడ్ ఫిల్మ్ చేశాను. అండ్ బాబు మోహన్ గారితో కూడా నేను మేరా భారత్ మహాన్ అని మూవీలో చేశాను. వీళ్ళు నాకు మోటివేషన్, అంటే కూర్చున్నప్పుడు సరదాగా కూర్చున్నప్పుడు నన్ను పిలిచి ఎందుకో నన్నే ఇలా రారా అని చెప్పి ఫస్ట్ పరిచయం అయిన తర్వాత ఇంకా కూర్చొని నాకు చాలా సజెషన్స్ ఇస్తుంటారు. రీసెంట్గా బ్రహ్మానందం గారే ఇచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ బర్త్డే కూడా వెళ్ళి మళ్ళీ కలిసి అలా అష్టం చెప్తే వెళ్ళి ఆ రోజు కూడా బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో
మన కోట గారేమో ఎప్పుడు అందరి డైలాగ్ ఉంటుంది కదా, మన ఆవగింజంత టాలెంట్ ఉండాలి, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కూడా సరిపోదు ఇక్కడ, అదృష్టం ఉండాలి, సారీ ఆవగింజంత అదృష్టం ఉండాలి, టాలెంట్ ఉన్న సరిపోదు ఇక్కడ గుమ్మడికాయ అంత అని అలాంటివి చాలా చెప్పారనమాట. అండ్ బ్రహ్మానందం గారేమో అరే నువ్వు పెక్యులర్గా ఉన్నావు, నువ్వు ఏంటంటే ఏది పడితే అది వచ్చేసాయి కదా, చేస్తున్నాం కదా అని చేయకు, ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ ఎంచుకో, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంటుంది, దాంతో డైరెక్టర్స్ కూడా ఇండస్ట్రీలో చూస్తుంటారు, మనం ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, ఒక్కోసారి దేవుడు మనకు గ్యాప్ కూడా ఇస్తాడు ఏంటి అని, అప్పుడు మనం బాధపడొద్దు, ఆ టైంలో ఏంటంటే నీకోసం మంచి క్యారెక్టర్స్ రాస్తుంటారు, అప్పుడు నువ్వు ఓపికతో ఉంటేనే నెక్స్ట్ నీకు మంచి, అదే ఆ టైంలో నువ్వు అరే ఇది రావట్లేదు కదా అని ఏది పడితే అది చేసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళావు అనుకో నీకే మైనస్ అవుతుంది అని బ్రహ్మానందం సార్ అండ్ బాబు మోహన్ గారు కూడా చాలా మంచి సజెషన్స్ ఇస్తుంటారు. ఆయన్ని మీరా భారత్ మహాన్లో అప్పుడు ఆయన మినిస్టర్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మినిస్టర్ సంథింగ్ ఎమ్మెల్యే, నాకు ఆ రోజు సీన్ పెట్టారు ఆయనతో, నాకు భయం వేస్తుంది, ఆయన కొట్టాలి తిట్టుకుంటూ బూతులు తిట్టాలి, బాబు మోహన్ గారిని గిరిబాబు గారిని ఇద్దరిని, చాలా సీనియర్ యాక్టర్లు, నాకు దట్టు ఎమ్మెల్యే ఆయన గన్ మ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి సెట్ల గురించి అంటున్నాను. ఇప్పుడు అది ఈ మధ్య వైరల్ అవుతుంది యూట్యూబ్లో. నాకు ఇంకా సార్ అది కాదు సార్, రే ఏంట్రా భయపడు, నువ్వు యాక్టర్ నేను యాక్టర్, ఇక్కడ మనం యాక్టర్సే, పక్కకి వెళ్తే నేను ఎమ్మెల్యేనో మినిస్టరో ఏదో, అది కాదు యాక్టర్ని, మీకు డైరెక్టర్ ఏం చెప్పాడు, కొట్టు తిట్టు, ఏం మాటలు యాజ్ ఇట్ ఈజ్, ఇంకా రెండు ఎక్కువై నీకు మనకు సీన్ పండాలి, ప్రేక్షకుడు చూసినప్పుడు సీన్ అనేది అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి మనం, ఇక్కడ నేను ఎమ్మెల్యేని నువ్వు ఇక్కడ ఇదేదో చిన్న యాక్టర్ అలాంటి అస్సలు ఫీలింగ్ పెట్టుకోకని చెప్పి మంచి ఆయన తిప్పించుకొని మళ్ళీ ఇంకో 2-3 యాడ్ చేయించుకొని కొట్టించుకున్నాడు కూడా, కొడతాను కర్రతో, అందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ నాది, మీరా భారత్ మహాన్ అని ఉంటుంది, గిరిబాబు గారిని కూడా ఆయన కూడా కొట్రా తిట్టు అదేం లేదు క్యారెక్టర్, నువ్వు చిన్న యాక్టర్ మమ్మల్ని తిడుతున్నావు అని అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు అని, అలా చాలా వీళ్ళు అంటే నేను నా లక్ ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళతో చేయడం ప్లస్ వాళ్ళు నాకు సజెషన్స్ చేయడం బ్లెస్సింగ్స్ చేయడం కూడా చాలా హ్యాపీనెస్ నాకు. అండ్ దట్టు నేను చాలామంది పెద్ద టెక్నీషియన్స్తో కూడా వర్క్ చేశాను, లైక్ మన మురుగదాస్ గారితో త్రిబుల్ సూపర్ యాడ్ చేశాను, మన కోవి సర్ల గారు నేను చేశాము అది. అండ్ మన సెంధిల్ గారు ఉన్నారు కదా, సెంధిల్ గారితో కూడా మన బిగ్ బాస్ యాడ్ చేశాను, నాగార్జున గారితో బిగ్ బాస్ 4కి ప్రోమో చేసాం, వీడియో యాడ్ ఫిలిం చేశాము. అండ్ సెంధిల్ గారితోనే సినిమా ఇప్పుడు ప్రెసెంట్ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి హీరో, అందులో క్యారెక్టర్ చేస్తున్నాను. వాళ్ళందరూ నన్ను మీరు అన్నట్టుగానే పెక్యులర్, నీకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి, కొంచెం మంచి ఇంకా గట్టిగా ట్రై చేయి అని చెప్పేసి మంచి సజెషన్స్ ఇస్తుంటారు. సో నేను కూడా ఏంటంటే చూస్తున్నాను, ఇంకా మంచి వస్తుంటే చేసుకుంటూ వెళ్తున్నాను. దేవుడు కూడా ఏంటంటే మనకు అంటారు కదా ఎవరో నడిపిస్తారు దేవుడు నడిపిస్తాడు అన్నట్టుగా, నాకు నిజంగా నాకు ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ లేరు భయ్య, ఇంతవరకు నాకు ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో. కొందరు అంటుంటారు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, వాళ్ళ త్రూ వచ్చాయి వీళ్ళ త్రూ రికమెండేషన్, నాకు అట్లా అదేంటో కానీ ఇప్పుడు వరకు నాకు అన్ని డైరెక్ట్ కాల్స్ లేకపోతే వెళ్ళి కలవడంతో నాకు క్యారెక్టర్స్ రావడం, అలా నాకు నిజంగా దేవుడే ఇప్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా క్యారెక్టర్స్ వస్తున్నాయి, చేస్తున్నాను దేవుని దయ వల్ల. ఇంకా అది ఎన్ని రోజులు నడుస్తుందో నడిపిస్తుందో కూడా తెలియదు, అలా వచ్చిన రోజులు చేసుకుంటూ వెళ్తాను. కానీ అట్లేం లేదు. సో మీకు ఉన్న తగ్గట్టు యాక్టింగ్ వచ్చావు అండ్ దాని తగ్గట్టు మీరు అన్నీ అంటే ఇచ్చిన క్యారెక్టర్కి దాని తగ్గట్టు న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. నిజంగా బోల్డ్ అని విషయాలు అనేది కూడా షేర్ చేసుకుని ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ. మొత్తానికైతే పుష్ప 2 తర్వాత అయితే పరిగెడుతుంది, ఇలాగే పరిగెత్తించండి, ఇంకా స్పీడ్ అయినా పెంచండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే కొందరు ఆడియన్స్ అంటారు అనమాట, ఏంటన్నా అంత చిన్నగా ఉన్నావు, అంత చిన్న క్యారెక్టర్ చేసావు, ఇంకా పెద్ద క్యారెక్టర్ చేయాల్సింది. యాక్చువల్ మేము చేసినప్పుడు మంచి క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని కారణాల వల్ల మనకు చెప్పినప్పుడు చేసినప్పుడు మేమే షాక్ అవుతుంది, ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నామా, ఇన్ని రోజులు చేస్తున్నామంటే. సినిమా చూసే వరకు అది మన సినిమా వాళ్ళకి తెలుస్తుంది, అది ఎడిటింగ్ అనేది ఉంటుంది, లేకపోతే కొన్ని సిచ్యువేషన్లో ఆ సీన్ మార్చేయడము, కొన్ని సీన్లు ఎగిరిపోవడం అలా కూడా జరుగుతుంటాయి. సో మనం ఎప్పుడు ట్రై బెస్టే, అంటే మంచి క్యారెక్టర్స్, ఎవరైనా మంచి క్యారెక్టర్స్ కోసమే చూస్తారు, నేను కూడా అలానే చూస్తాను, చేస్తున్నాను కూడా. సో ఇంకా మంచి వస్తే ఇంకా హ్యాపీ ఫీల్గా అన్నీ యాదృచ్ఛికంగా, సో అన్ఎక్స్పెక్టెడ్గా అలా అన్నీ జరిగిపోతూ వస్తున్నాయి కదా. మీకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంబీఏ అయిన తర్వాత ఏముంది లేని సరదాగా ఉన్నప్పుడు అలా ఆడిషన్కి వెళ్ళిపోయి దృశ్యం కొట్టేశారు, దృశ్యం నుంచి నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉన్నారు. అన్నా మొత్తానికైతే మంచిగా పరిగెడుతున్నారు, అంతా బాగుంది. సో మా కోసం ఏమన్నా ఒక 2 డైలాగులు చెప్తే బాగుంటుంది కదా.
డైలాగ్స్ మీన్స్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తూ చెప్తా, ఓకే. హాయ్ స్వీటీ, స్వీటీ నువ్వు అంటే నాకు ఇష్టమే, ఎదిగోయే పువ్వు నువ్వు అంటే నాకు లవ్వు. ఏంటి ఎలా కొట్టావు, ఏంటి నల్లున్నా కర్రున్నా, నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, నా కలర్ను అవమానించు. రోజుకో పార్టీ, పార్టీకో జెండా, జెండాకో కలర్. నీ రోజుల్లో నా కలర్ని అవమానించావు కదా, నిన్ను కాదు, ఫస్ట్ నీ అక్కని పడేస్తా, తర్వాత నీ చెల్లిని పడేస్తా, తర్వాత నిన్ను నా కాళ్ళ కాడికి తెస్తా. ఏంటి హైదరాబాద్లో అయినా ఇండియాలో అయినా అమ్మాయిలు ఏమైనా కరువా? ఒకవేళ దేశంలో కరువు ఉన్నా బయట దేశాలకు వెళ్తానే. హలో మాలాంటి బ్రేకప్ సింగిల్స్ అందరికి మోటివేషనల్ ఒక మంచి డైలాగ్ అనేది కూడా చెప్పారు. ఇట్ వాజ్ వెరీ నైస్. మరి పుష్పాలోంచి కూడా ఏదైనా ఒక్క డైలాగ్ మా కోసం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్. ఎస్, మేమున్నది కూడా చెప్తాం. దమ్ముంటే పట్టుకోర షెకావతు, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేటు. అండ్ ఇంకా చాలా ఉంటాయి డైలాగ్స్ అందులో. కానీ మొత్తానికి అయితే సూపర్గా చెప్పేశారు. అంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.